నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో భాగంగా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2800 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 2800 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 3 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఓల్డేజ్ హోమ్ లేని మన ఇండియాగా ఉండాలి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఓల్డేజ్ హోమ్ లేని ఆంధ్రప్రదేశ్ గా ఉండాలన్నది నిజంగా. ఎందుకంటే ఓల్డేజ్ హోమ్ లేని Government Junior College Tabela students, please be ready. Students, అన్ని అయిన తర్వాత మనకి స్కాలర్షిప్ ప్రెజెంటేషన్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన కాలేజెస్ ఒకటి తర్వాత ఒకటి రెడీగా స్టేజ్ మీదకి రావచ్చు. నెక్స్ట్ సిద్ధంగా ఉండండి. ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుంటూరు సిద్ధంగా ఉండాలి. మనం కుదిగా స్కాలర్షిప్ తీసుకున్న అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. విద్యార్థులకు ఈ రోజు స్కాలర్షిప్ ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం మనం 5% వాళ్ళు ఇవ్వటం అనేది చాలా సంతోషం. ఈ సంవత్సరం 200 కోట్లు పేద విద్యార్థులకు, అలాగే వాళ్ళ వైద్యానికి, వాళ్ళ ఆకలి తీర్చడానికి, అలాగే త్రాగునీటి అవసరాలకు కూడా ఖర్చు పెడతామని వాళ్ళు ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయం. ఇదే విధానాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 విధానం అని స్టార్ట్ చేశారు. ఈ విధానంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయితే చాలా మంది పేదవాళ్ళకి ఈరోజు చాలా రకాలుగా అవసరాలు తీర్చడానికి ముందుకు రావచ్చని ఇక్కడ నేను కానీ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు గారు కానీ చెప్పడం కూడా జరిగింది. కాబట్టి చాలా సంవత్సరాలుగా దాదాపు 20 రాష్ట్రాల్లో 1500 ప్రాంతాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా మనం అభినందించాలి. ఇలాంటి సేవలు ఇంకా విస్తృతంగా వెళ్ళాలి అనుకుంటే గవర్నమెంట్ లో ఉండి చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ P4 విధానంలో వాళ్ళు ఎంటర్ అయినట్టయితే పేదవారికి, అవసరమైన వారికి కూడా ఆ బాధ్యతను తీసుకోవడం జరిగింది. వారికి తెలియజేస్తున్నాను. నేను వారికి ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు P4 అని చెప్తా ఉన్నారు, P4 యాక్టివిటీ, కొన్ని కుటుంబాలను దత్తత తీసుకునే కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని కూడా అవగాహన పరుచుకుని ఆ కార్యక్రమం చేయాలని నేను కోరుతాను. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి 10,000 ఇస్తే అది పరిపూర్ణం కాదు. కానీ కుటుంబంలో ఉన్న పిల్లలు మొత్తం వాళ్ళ సంవత్సరానికి మనం ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పట్టణంలోని కమలా సెంటర్ లో గల భవిత స్కూల్ కు జగ్గైపేట నియోజకవర్గ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్యాస్ బండ్ ను గౌరవ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా భవిత స్కూల్ యాజమాన్యానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. అసోసియేషన్ వారు జగ్గైపేట ఉన్నటువంటి భవితా సెంటర్ ఏదైతే మానసిక వికలాంగులు వాళ్ళకి మరి ప్రత్యేక వంట వండుకోవడం కోసం గ్యాస్ స్టవ్ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు చాలా భారం, ప్రత్యేక స్కూల్ అన్ని ఫెసిలిటీస్ కావాలి కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా ప్రైవేట్ పరంగా కూడా సహాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం కూడా ప్రతి ఒక్కరు కూడా సంపద ఎంతో కొంత దానం చేయడానికి ఇష్టపడాలి. నిజంగా మనకి అన్నీ ఉన్నాయి, వాడికి ఏమి లేవు.
అటువంటి సాయం చేయడం కోసం ముందు వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో ఇలాంటి యాక్టివిటీ ఇంకా చేయాలని చెప్పి ఇప్పుడు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ మా ఎంఈఓ అండ్రాప్ చిట్టుబాబు గారికి అది టీచర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ప్రముఖ విద్యా సంస్థ కేవీఎన్ కళాశాల తన 60వ వార్షికోత్సవాన్ని ఆహ్లాదకర వాతావరణంలో ఘనంగా జరుపుకుంది. సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ నాగకనక దుర్గా ప్రసాద్ ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్పోర్ట్స్, రెడ్ రిబ్బన్ క్లబ్, డిబేటింగ్, క్విజ్ విభాగాల్లో ఏడాది పొడవునా ప్రతిభా పాఠవాలను కనబరిచిన విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ వార్షికోత్సవంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతులను ఆకట్టుకున్నాయి. కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి వార్షిక నివేదికను సమర్పించారు. Next, P. Satyaprasad Raju, outstanding yoga medalist who represented and brought glory at the global level. సభ్యులందరూ కలిసి ఆత్మీయ సత్కారాన్ని అందిస్తున్నారు. Audience, give a big round of applause for our chief guest of this today's event. Let's give a big round of applause. Next, I call upon Salodi garu, managing director, Sai. నమస్కారం, నా పేరు డాక్టర్ జి కృష్ణవేణి, ప్రిన్సిపాల్ కేబీఎన్ కాలేజ్. సో కేబీఎన్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేసి 60 years అయిన సందర్భంగా ఈరోజు మేము డైమండ్ జూబ్లీ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ 25th అండ్ 26th March 2026 జరుపుకుంటున్నామండి. సో అందులో సందర్భంగా ఈరోజు స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి కళామందిర్ ప్రసాద్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సార్ వచ్చి పిల్లల్ని ఉద్దేశిస్తూ చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఎక్కువగా ఏంటంటే ఉద్యోగాల కోసం వెతుక్కోకుండా అంటే జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా మారండి అని స్టూడెంట్స్ని ఉద్దేశించి చాలా ఎంకరేజ్మెంట్గా చాలా బాగా మాట్లాడారు సారు. ఎక్కువగా ఓపిక్గా ఉండి ఓర్పుగా సహనం వహిస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ ఫ్యూచర్లో ముందుకు వెళ్ళేటట్టుగా ఆలోచించండి. ఒక ఎంటర్ప్రినర్గా మారండి, ఒక స్టార్టప్ ఐడియాస్ని పెట్టండి. ఈవేళ ఆ స్టార్టప్స్కి కావాల్సిన ఫండ్ ఇవ్వడానికి చాలా ఆర్గనైజేషన్స్ ముందుకు వస్తున్నాయి. మీ దగ్గర ఐడియా ఉంటే చాలు, ఆ ఐడియాని ముందుకు తీసుకెళ్తే మీరు ఇంకా ఎంతో ముందుకు వెళ్తారు, ఎంతో జాబ్ క్రియేటర్స్గా మారి ఫ్యూచర్లో ఒక ఫౌండర్స్గా మీరే మారుతారు. అందుకని ఆ విభాగంగా మీరు ఆలోచించండి అని సార్ చాలా ఎంకరేజ్మెంట్తో పిల్లలందరినీ కూడా ఉత్సాహపరిచారండి ఈ కార్యక్రమంలో. అలాగే ఈరోజు స్పోర్ట్స్ డే సందర్భంగా కాలేజ్లో యాక్చువల్గా కేబీఎన్ కాలేజ్ అనేది స్పోర్ట్స్కి మారుపేరుగా చెప్పొచ్చండి. ఈ 60 yearsలో నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్, యూనివర్సిటీ ఛాంపియన్షిప్ మా కాలేజ్ నుంచి చాలామంది పిల్లలు వెళ్తూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు కూడా నేషనల్ లెవెల్లో మా స్టూడెంట్స్ ఆడుతున్నవి కూడా ఈరోజు మెడల్స్ ఇవ్వడం జరుగుతుందండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. కేబీఎన్ కాలేజీ 1965లో ప్రారంభించబడి ఇప్పుడు దాదాపుగా 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 61వ సంవత్సరంలోకి ప్రవేశించి మరి దిగ్విజయంగా రోజు రోజుకి కూడా వినూత్నమైనటువంటి పోకడలతో లేటెస్ట్ టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ మరి దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో జనరల్ ఎడ్యుకేషన్ కాలేజెస్లో ప్రతి సంవత్సరం కూడా 40 నుంచి 50 కంపెనీలను ఇక్కడికి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇండస్ట్రీలు, బ్యాంకులు అందరినీ కూడా ఇన్వైట్ చేసి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ ఇచ్చి పంపించాలనేటువంటి మేనేజ్మెంట్ ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటర్స్ కానీ 300 మంది పైగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా కూడా పనిచేయటం వలన దాదాపుగా ఇప్పటికి 90% పైగా ప్లేస్మెంట్స్ అనేవి అది జనరల్ ఎడ్యుకేషన్లో హైయెస్ట్ ఇవ్వగలుగుతున్నాం. దానిలో భాగంగానే ఒక విద్యార్థి చేరిన తర్వాత వ్యక్తిగత వికాసం అనేది అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి నైపుణ్యం ఉండాలి అని మరి అన్ని విషయాల్లో కూడా మేము ఇక్కడ తర్ఫీదు ఇవ్వటం జరుగుతూ ఉంది. అదేవిధంగా థియరీ 1 గంట చెప్పినట్లయితే ప్రాక్టికల్ నాలెడ్జి ఈ రోజుల్లో సమాజంలో కానీ కంపెనీలో కానీ అవసరం కనుక 3 గంటలు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వటం కోసం దాదాపుగా 750 లేటెస్ట్ కంప్యూటర్స్ కలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి ల్యాబులు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఫిజిక్స్, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మరి దాదాపుగా కోస్తా జిల్లాలోనే అతిపెద్ద ల్యాబులుగా ఉంటూ జువాలజీ మ్యూజియం కానీ, మ్యాథ్స్ మ్యూజియం కానీ,
బాటనీ మ్యూజియం కానీ ఇవన్నీ కూడా రేరెస్ట్ స్పెసిమెన్లు అంటే స్పీసీస్తో మరి అందరిని కూడా ఆకట్టుకుంటూ ఇక్కడ ఈ రోజు నా కేబిఎన్ కాలేజీ నిలబడటం జరిగింది. ఇక్కడ చేరిన ప్రతి కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రుస్తుంబాద్ శ్రీ భద్రాద్రి శ్రీరాముల దేవస్థానంలో రాముల వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించబడింది. సుమారు 113 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక భావంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా స్వామివారిని పెండ్లి కుమారునిగా, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా అలంకరించి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణ వేడుకలు ఘనంగా జరిపారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి భక్తి సంగీత వేద మంత్రోచ్చారాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. மார்கழை திங்கள் மனதினை கண்ணால் நீராட போடுவே போடினோ நேரியோ பாமரல் பயிற்று பாடி பாடி நெய்யோ பாலியமா பித்தியமா அன்னை கைமாட்டி சரண்டு நம்மப்பா தேங்கானே புகிரந்து தீர்த்தமேயா நாய் தீங்கனி ஆரையா தீங்கனி மாறியோ கோகுலன் பெரு கைகளே సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. మచిలీపట్నం మన బృందావనపురంలో సుమారు 100 సంవత్సరాల పై చరిత్ర కలిగినటువంటి భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీపాంచర ఆగమోక్త ప్రకారంగా అత్యంత వైభవోక్తంగా పాంచాన్విక దీక్షతో పాంచరాత్ర ఆగమంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ 2వ రోజు స్వామివారిని పెళ్లి కుమారుడుగా, అమ్మవారిని పెళ్లి కుమార్తెగా విశేష ఉత్సవాన్ని జరిపారు. ఉత్సవాల్లో 3వ రోజు అయినటువంటి శ్రీరామనవమి రోజున అభిజిత్ లగ్నంలో భద్రాద్రి సీతారామచంద్ర స్వాములకు విశేషంగా తిరుకల్యాణ మహోత్సవాన్ని జరుపుకోబోతున్నారు. విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రులుగా కోరుతున్నాం. జై శ్రీరామ్. గుడివాడలో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు అవసరానికి మించి క్యాన్లు, టిన్లతో పెట్రోల్ కొనుగోలు చేస్తున్నారు. కొందరు బంకుల నిర్వాహకులు నో స్టాక్ అంటూ బోర్డులు పెట్టడంతో వాహనదారుల్లో పెరుగుతున్న ఆందోళన. తెరిచి ఉన్న బంకుల వద్దకు అంతకంతకు పెరుగుతున్న వాహనదారుల రద్దీ. రోజువారీ కంటే అత్యధిక విక్రయాలు జరగడంతోనే పెట్రోల్ కొరత ఏర్పడిందంటున్న బంకు నిర్వాహకులు. ఆర్డర్ పెట్టిన పెట్రోల్ ట్యాంకులు వచ్చిన వెంటనే విక్రయాలు చేస్తామంటున్న బంకు నిర్వాహకులు.
ప్రజలందరి మంచి కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనుగళ్ల రాము అన్నారు. నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో గ్రామంలో కాలినడకన పర్యటిస్తూ రైతుల ఇళ్లకు వెళుతూ వారితో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. సంక్షేమం అభివృద్ధికి ప్రభుత్వం సమప్రాధాన్యత ఇస్తుందని, నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఆవిష్కృతంగా ఉన్న సమస్యలు అన్నిటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. బాగున్నా ఎట్లా చేయట్టుంది అలసట అన్ని మీరే ఉంటే మేము ఎందుకు వెళ్ళాలి రోడ్డు పంచాయతీ కింద ఇది నెక్స్ట్ దాంట్లో ఇది పెడదాం గానీ ఇవి కూడా వచ్చేసినాయిగా స్తంభాలు వచ్చేసినాయి. మీకు వేసేస్తారు త్వరలో జాగ్రత్త. ఏం పర్లేదు చూసుకో పని చూసుకోండి ముందు. ఎంత చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? 20,000 చెప్పారు. 20,000 వచ్చేసినాయి మనం పెట్టుకోండి. జాగ్రత్త. మీకు వచ్చిందా రైతు భరోసా పడిందా? ఎంత పడింది? ఎంత పడింది? 6,000 పడిందా? డబ్బులు అసలు మీ ఊళ్ళో ఎవరో చూడరా అంత పడ్డాయి కూడా. బాగుందా మీ పని? రిచ్ అయిపోయారు బాగా. ఏం కదా కంటి ఆపరేషన్ చేపిద్దాం బట్ దేనికి దేనికి ఇది 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 నడవలే నడుతున్నాడు బాగానే. ఎక్కడన్నా ఎక్కలు చూస్తే పనికి వచ్చుద్దా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. మా తాత కూడా వాడు ఎందుకు వాడతారు అనేది అర్థం కాల. బాగానే నడుపుతారు. లేదు కుక్కలు ఎక్కలు రాకపోతే కొడతానుక నీళ్ళని పురుగులు వస్తున్నాయంట. కాలువ వదిలేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్డర్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.